After getting the reputation, certainly we are blessed with the riches. Dhana dharmam tataha sukha. After dhana, we get the dharma. What is called this dharma? The righteous path. The path which is set by the noble. So, when we reach that path, we will have the complete bliss. That is called మహత్తరమైనటువంటి ఆనందాన్ని పొందుతాం. కాబట్టి విద్య అనేటువంటిది కావాలి. అందువల్లనే పెద్దలు కూడా అంటూ ఉంటారు, విద్యా విహీన పశువు, విద్య లేనివాడు వింత పశువు. An uneducated person is nothing but uncouth animal. Uncouth animal అంటే వింత పశువు. ఒక సర్వసాధారణంగా జంతువులకి 4 కాళ్ళు లేక 2 కాళ్ళు ఉంటాయి, కానీ అతడికి more than 4. కాబట్టి అది వింతగా కనబడుతుంది. కాబట్టి విద్య లేనటువంటి వ్యక్తి పశువుతో సమానమే. కాబట్టి ఆ విద్యని మీకు అందివ్వడానికి నేను నా మిత్ర బృందము అంతా కూడా కంకణ బద్ధులమై ఉన్నాం. I think I'm not wrong, my dear friends. I think I'm not wrong. Right? We are bound to that. మేము అందరము కూడా కంకణ బద్ధులమై ఉన్నాము. అంటే పూర్తిగా మాకున్నటువంటి విజ్ఞానాన్ని, మాకున్నటువంటి విజ్ఞతని నేర్పడానికి మీకు సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీరు మా దగ్గర నుంచి ఏం తీసుకోవాలో తీసుకోండి, మాకు ఏమి ఇవ్వాలో ఇవ్వండి. మీరు మాకు ఇచ్చేటువంటిది మమ్మల్ని గౌరవించండి. వీఆర్ నో బట్ యువర్ పేరెంట్స్. మేము మీ తల్లిదండ్రుల కన్నా భిన్నము కాదు. అది మాత్రం ఒక్కటి మనస్సులో తలంచండి ఎప్పుడు కూడా. రైట్? ఇక్కడ పొరపాటు చేస్తే ఒక ప్రిన్సిపాలో లేదా ఒక టీచరు కొద్దిగా చనువుతో, మీ మీద ఉన్నటువంటి చనువుతో మీ మీద ఒక చిన్న యాక్షన్ తీసుకోవచ్చు. అది చిన్నదే. మరి ఒక్కొక్కప్పుడు మనం తప్పు చేయకుండా కూడా మన యొక్క టీచర్స్ మనల్ని శిక్షించవచ్చు. దానికి మనం అఫెండ్ అవ్వకూడదు. టీచరు ఏదో పొరపాటున మనల్ని ఇలా నిందించడం జరిగింది అని మనం లైట్గా తీసుకుని అతడి దగ్గర ఉన్నటువంటి లేదా ఆమె దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని మనము ఆర్జించాలి. మరి మనము సీనియర్స్ కనుక అయితే లాస్ట్ ఇయర్ ఒక శ్లోకం చదువుకున్నాం. ఏంటంటే ఈ యొక్క విద్య వలన మన యొక్క శరీరము గుర్తింపు చెందుతుంది. ఈ విద్య వలన సుఖశాంతులు లభిస్తాయి. ఈ విద్య వలన సకల భోగములు కూడా కలుగుతాయి. ఈ విద్య వలన ఆనందము మనకు వస్తుంది అని మనము నేర్చుకుని ఉన్నాం. సరే, కాబట్టి అది విద్య యొక్క మాత్రమైనటువంటి గొప్పతనం. మీకు తెలియనటువంటి విషయం కాదు, కానీ చిన్న విషయం. మనకు కావాల్సింది 3 Ds in the life. What these 3 Ds are to be followed: decision making, dedication and determination. Only the determined persons. వేదిక పైన ఉన్నటువంటి ప్రియా మ్యామ్, స్నేహలత మ్యామ్, సాయి ప్రకాష్ సార్, శాస్త్రి సార్, నా సహోద్యోగులు అండ్ ప్రియ విద్యార్థులందరికీ కూడా ఈ ఆనందమైనటువంటి సమయంలో ఈ శుభ సాయంకాలపు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఫ్రెషర్స్ డే శుభాకాంక్షలు. యాక్చువల్గా మాట్లాడాలని తెలిస్తే ఏమైనా ప్రిపేర్ అయ్యి వచ్చేవాడినేమో, కానీ సరే ఎలాగో మాట్లాడమని పిలిచారు కాబట్టి ఓ 2 విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను, ఎక్కువగా చెప్పను. ఫ్రెషర్స్ డే అంటే ఆనందం కదా, ఆనందం గురించి చెప్పాలి, అంతేనా? చెప్పే ప్రయత్నం ఏదైనా చేస్తా. యాక్చువల్గా ఒకసారి ఏం జరుగుతుందంటే, ఒక సైకాలజిస్ట్ ఉంటాడు. ఆ సైకాలజిస్ట్కి ఒక అసిస్టెంట్ జాయిన్ అవుతాడు అనమాట. ఆ అసిస్టెంట్కి
సైకాలజీ నేర్పిద్దామని చెప్పేసి ఆ సైకాలజిస్ట్ ఏం చేస్తాడు, రా నా వెంబడి ఉండు, నీకు కొన్ని కేసులు పరిచయం చేస్తాను అని చెప్పి చెప్తాడు. సో అతని క్లినిక్ లో పెద్ద హాస్పిటల్, అది ఇండియాలో మొత్తంలో ఫేమస్ అన్నమాట. చాలా పెద్ద బిల్డింగ్, అది చాలా గదులు ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెంటల్ పేషెంట్లు అందులో ఉంటారనమాట. సో ఒక గదిలోకి వెళ్తాడు. ఆ గదిలో ఒక అతను ఉంటాడు, ఇలా లూలు 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 అంటుంటాడు అనమాట. అప్పుడు ఆ యొక్క అసిస్టెంట్ అడుగుతాడు, ఆ సైకాలజిస్ట్ అడుగుతాడు, సార్ ఏంటి సార్ ఇది ఏంటి ఇతని ప్రాబ్లం ఏంటి అంటే చెప్తాడు అనమాట. వీడు ఏంటంటే లూలు అనే ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి ఇంటి పక్క వాడు అన్నమాట. సో ఆ అమ్మాయి బాధితుడు వీడు, అందుకే లూలు 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 అంటున్నాడు అని చెప్తాడు. వెంటనే రాసేసుకుంటాడు అసిస్టెంట్. రాసుకున్న తర్వాత అట్లా వెళ్తూ ఉంటారు. ఇంకో గది వస్తుంది. ఇంకో గదిలో కూడా ఒకడు లూలు 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 అంటుంటాడు అనమాట. నాకు అర్థమైపోయింది సార్, మొత్తం అర్థమైపోయింది, వీడు కూడా ఆ లూలు అనే అమ్మాయి ఇంటి పక్కన వాడు కదా, అందుకే ఇట్లా అయ్యాడు అంటాడు అనమాట. అంటే లేదు ఇతను వాళ్ళ ఇంటి పక్కన వాడు కాదు అంటాడు. మరి ఏంటి సార్ ప్రాబ్లం ఏంటి అని అంటే, వీడు ఏంటంటే ఈ లూలు అనే అమ్మాయికి లవర్ అన్నమాట, అందుకే లవర్ అతను అమ్మాయి వల్ల బాధితుడు, అందుకే లూలు 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 అంటున్నాడు అని చెప్పేసి చెప్తాడు. ఆ తర్వాత ఇంకొక గదిలోకి వెళ్తారు. అక్కడ కూడా ఒక అతను ఉంటాడు, అతను కూడా లూలు 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 అంటుంటాడు అనమాట. అప్పుడు అంటాడు, సార్ ఇతను ఇంటి పక్క వాడా లేకపోతే ఇంకొక లవరా అని చెప్పేసి అడుగుతాడు. అడిగితే లేదు, ఇతను ఇంటి పక్క వాడు కాదు, లవర్ కూడా కాదు, ఇతను లూలుని చేసుకున్నవాడు అన్నాడు. అట్లా ఏంటి అంటే డిఫరెంట్ గా మోసపోతూ ఉంటాం మనం కొన్ని సందర్భాల్లో. సమస్య ఒకటి, ఉన్నటువంటి కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. సో మన శర్మ సార్ యొక్క కోరిక ఏంటంటే కార్పొరేట్ కి ధీటుగా నారాయణ చైతన్యాన్ని దాటి పెద్ద ర్యాంక్ అంటే 1000 ర్యాంక్ కాదు, ఫస్ట్ ర్యాంక్ ని మనం సాధించాలి అని చెప్పి. ఖచ్చితంగా మన విద్యార్థులు ఆ ప్రయత్నంలో ముందుంటారు. ఖచ్చితంగా ర్యాంక్ సాధిస్తాం మనం. శాస్త్రి మన వినబడిందంట. సో అయితే ఇంకా చివరిగా ముగించే ముందు ఒక చిన్న విషయం చెప్పేసి ముగిస్తాను. ఏంటంటే స్వామి వివేకానంద ఒకసారి ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఆయన ఎట్లా అంటే ఎంత నెగిటివ్ విషయాన్నైనా సరే పాజిటివ్గా ఎట్లా మలుచుకుంటాడు అనేది ఇది మనకు బెస్ట్ ఎగ్జాంపుల్. ఏంటంటే ఆ ట్రైన్లో వెళ్తున్నప్పుడు అప్పుడు బ్రిటిష్ వాళ్ళ యొక్క పరిపాలన ఉండేది. ఆ పరిపాలనలో అవమానాలు ఎక్కడ వెళ్ళినా సరే ఇండియన్స్ అందరికీ కూడా అవమానాలు ఉండేవి అన్నమాట. సో స్వామీజీ అట్లా ధ్యాన ముద్రలో ఉన్నప్పుడు ఎదురుగా ఉన్న ఇద్దరు ఇంగ్లీష్ వాళ్ళు ఏం చేస్తారంటే స్వామీజీ యొక్క పాదుకలు తీసేసి అవతల పడేస్తారు. కళ్ళు తెరిచి చూసేసరికి ఉండవు. అడుగుతాడు, మీరేమైనా తీసారంటే మేమేం తీసాం మాకు తెలియదు అంటారు. కొద్దిసేపటి తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ కోట్ తీసేసి ఆ ఎదురుగా బెడ్లో పెట్టేసి వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళేసి వస్తారు. వెళ్ళేసేసరికి స్వామీజీ ఏం చేస్తాడు, వాళ్ళ కోట్ తీసి అవతల పడేస్తాడు. వచ్చి చూస్తాడు, ఇక్కడ మా కోట్ ఉండాలి చూసావా అంటే తెలియదు, నాకేం తెలియదు అని అంటాడు. ఎలా లేదు నీకు తెలుసు చెప్పు, ఎక్కడికి వెళ్ళాయో చెప్పు అని అంటాడు. ఎక్కడికి వెళ్ళాయో చెప్పంటే ఓ మీ కోట ఆ బ్లాక్ కలర్ కోట నా చెప్పులు వెతకడానికి వెళ్ళాయి అంటాడు అనమాట. అనగానే వీళ్ళు ఏం చేస్తారు, కొట్టడానికి మీదికి వస్తారు. ధ్యాన స్థితిలో ఉన్నట్టు స్వామీజీ ఏం చేస్తారు అని చెప్పేసి కొట్టడానికి మీదికి రాగానే వెంటనే లేచి నిలబడి స్వామీజీ 2 ముష్టిఘాతులు ఇస్తాడు. వెంటనే వాళ్ళు ఆ డబ్బా దిగి పారిపోతారనమాట. అట్లా తన లైఫ్ లో చాలా సన్నివేశాలు జరిగాయి స్వామి వివేకానందకి. ఒకసారి ఇట్లానే రోడ్డు పైన అమెరికాలో వెళ్తూ ఉంటే ఇతన్ని కామెంట్ చేస్తుంటారు. ఆయన పెట్టుకున్న తలపాగాన్ని ఇట్లా లాగుతూ అట్లా కామెంట్ చేస్తూ ఉంటే ఆ యొక్క స్వామీజీకి అర్థమైపోతుంది. అట్లా వెళ్తుంటే రోడ్డు పైన ఒక మ్యాన్ హోల్ ఉంటుంది. ఆయన నడుస్తూ ఆ మ్యాన్ హోల్ ని తప్పుకొని నడుస్తాడు. కానీ వీడి కాన్సన్ట్రేషన్ అంతా కూడా వాడి తలపాగం మీద ఉండడం వల్ల వాడు మ్యాన్ హోల్ లో పడిపోతాడు. పడిపోగానే వెంటనే స్వామీజీ వెనక్కి తిరిగి అతనికి చేతి అందుకొని పైకి లేపుతాడు. అప్పుడు ఆయన అడిగాడు అనమాట, ఏమంటే స్వామీజీ నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూశాను, మీరెందుకు నన్ను సేవ్ చేశారని అడుగుతాడు అతను చెప్తాడు అప్పుడు ఏమనంటే ఫారినర్స్ ఆర్ మేడ్ బై డ్రెస్సింగ్ బట్ ఇండియన్స్ ఆర్ మేడ్ బై క్యారెక్టర్ అని చెప్తాడు అన్నమాట. ఆ విధంగా ఆయన లైఫ్ మొత్తంలో కూడా
జరిగినటువంటి నెగిటివ్స్ అన్నిటినీ కూడా తీసుకొని పాజిటివ్గా చేసుకుంటారు. సచిన్ కూడా ఒక డైలాగ్ చెప్పాడు, ఏంది, జనాలు చాలా మంది విమర్శిస్తే మీరు వేసిన రాళ్ళన్నీ ఏరుకొని నేను బిల్డింగ్ కట్టుకుంటా అని చెప్తాడు అనమాట సచిన్ టెండూల్కర్, మీకు అందరికి తెలిసి ఉంటుంది. అట్లా చాలా విషయాల్లో కూడా, కాబట్టి మనందరం కూడా నెగిటివ్ విషయాలన్నీ మర్చిపోయి పాజిటివ్గా ఉండాలి. అంతేకాకుండా ఎంజాయ్ చేస్తూ, ప్రేమను చెప్పారు ఇందాక, ఎంజాయ్ చేస్తూనే మనం చదువుని కూడా చదవాలి. ఎంజాయ్ చేసేవాడు ఏదైనా ఎంజాయ్ చేస్తాడు. ఎంజాయ్ చేసేవాడు ఏదైనా ఎడారిలో పడేసినా సరే వాడు ఎంజాయ్ చేస్తూనే ఉంటాడు. చిన్న కష్టం రాగానే అబ్బా లైఫ్లో నాకే కష్టాలు వచ్చినాయి, ఎవ్వడికి లేవు కష్టాలు అని చెప్పేసి మనం ఫీల్ అవుతుంటాం. కానీ కష్టం అనేది అందరికీ కామన్, అందరికి ఉండేది. కానీ వాళ్ళు కష్టాన్ని లోపల పెట్టుకొని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. నువ్వు మాత్రం ఈ కష్టాన్ని ఎక్స్పోజ్ చేస్తున్నావు. దాన్ని లోపల పెట్టుకో, ఆనందం ఆటోమేటిక్గా బయటకు వస్తుంది. స్వామి వివేకానంద ఏమంటాడంటే, మన Rajan sir.